పాత నిబంధనలోని యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడి మాటలను మన వెనికిడిలో ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని పిల్లలారా, యోనా ఒక మంచి ప్రవక్త. నినివే ఒక పెద్ద పట్టణం. నినివే పట్టణం అంటే ఇవాళ మన దర్శి లాంటిది కాదు, దర్శి లాంటి పట్టణం కాదు, ఒంగోలు లాంటి సిటీ. అర్థమైందా? అంత పెద్ద సిటీకి దేవుడు యోనాని పంపించాడు. నువ్వు వెళ్ళి ఆ నినివే పట్టణస్తులు అందరూ ఘోర పాపంలో ఉన్నారు, వాళ్ళ మీదకి నా ఉగ్రత రాబోతుందని చెప్పు, వాళ్ళు మారు మనసు పొందమని చెప్పు అని ప్రవక్తని పంపించాడు దేవుడు. అయితే ఈయన ఏం చేశాడు తెలుసా? అటుపోకుండా తర్షీషుకు పోవటం మొదలుపెట్టాడు. తర్షీషుకు పోవటానికని ఎప్పేకు వెళ్ళి అక్కడ నుండి తర్షీషుకి ఓడ బయలుదేరి వెళుతుండగా ఆ ఓడ ఎక్కుదామని అటుపోయాడు. ఇక్కడ దేవుని మాట ఒకటి, ఇక్కడ యోనా చేసింది మరొకటి. ఎల్లమంది ఎక్కడికి? నినివే పట్టణానికి. కానీ ఈయన ఎక్కడికి వచ్చాడు? యొప్పేకి వచ్చాడు. దేనికి? తర్షీషుకు పోవాలని, ఓడెక్కి తర్షీషుకు పోవాలని. దేవుని పిల్లరా, దేవుడు ఒకటి చెబితే ఈయన ఇంకొకటి చేస్తున్నాడు. ఈయన అన్యుడా? దేవుని బిడ్డ కాదా? దేవుని బిడ్డగా, దైవజనుడు, ప్రవక్త. ఎందుకు చేస్తున్నాడు ఇట్లాగా? దేవుని పిల్లరా, దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేయటం, తెలుసో తెలియకనో దైవజనులైన వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు అన్యులలాగా ప్రవర్తిస్తుంటారు ఒక్కొక్కసారి. అర్థమైందా? అన్యులలాగా. దేవుని పిల్లరా, సరే ఈ యోనా సంగతి అటు పక్కన పెడదాం, తర్వాత వద్దాం మళ్ళీ యోనా దగ్గరికి. మన ఇంటి దగ్గర మన చుట్టూ ఉన్న వాళ్ళు, చర్చికి పోని వాళ్ళు ఉంటారు. చర్చికి పోతూ కూడా ఏదో నామకార్థపు భక్తి చేసేవాళ్ళు ఉంటారు. మనమేమో ఖచ్చితంగా భక్తి చేయాలని ప్రతి ఆదివారం టెన్షన్గా ఉదయకాలమే చకచక పనులు ముగించుకొని నేను ముందు దేవుని సన్నిధిలో కనపడాలని పరిగెడుతూ ఉంటాం. అనుకుందాం, టయానికి వెళ్ళాలి. అది దేవుని సన్నిధి. ఆడ అందరికంటే దేవుడు ఆ సన్నిధిలోకి వస్తున్నాడు, నేను ముందు వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, ఓ పాట పాడాలి అనే ఆసక్తితోటి పెందాడే వస్తుంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండాలి అనుకుంటూ ఉంటాం. కానీ మన పక్క వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ఇదేంటి నేనెంత నిక్కచ్చిగా భక్తి చేస్తున్నాను, కానీ నేనేం ఉత్తరం లేకపోతున్నాను. కానీ మా పక్క వాళ్ళు అని వాళ్ళు చర్చికే పోరు, సరిగా చర్చికి పోయినా సరిగా మాదిరి ఉండదు, సరైన సాక్ష్యం ఉండదు. వాళ్ళేమో ఇట్టే వర్తిల్లిపోతున్నారు. చూడండి, దేవునికి ఇష్టంగా ఉన్నవాడేమో కష్టపడుతూ భక్తి చేయాల్సి వస్తుంటుంది. దేవునికి ఇష్టము లేనివాడేమో, లోకానుసారంగా ఉన్నవాడేమో, భక్తిహీనుడేమో
వర్ధిల్లుతూ ఉంటున్న సందర్భాలు మనకు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏందో నేను వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అవకాశం దొరికితే ఎవరికన్నా దేవుని గురించి సాక్ష్యం చెబుతున్నాను, కానీ నాకేమో ఎప్పుడూ కష్టాలు ఉంటున్నాయి. అరే వాళ్ళేమో నామకార్థ భక్తి చేస్తుంటారు, వాళ్ళు రక్షణ లేదు, అసలు వాళ్ళు అన్యులు, విగ్రహారాధికులు, వాళ్ళేమో ఇట్లే వర్ధిల్లుతున్నారు, ఏంటి అసలు అని మనకి అసూయ కలుగుతుంటుంది. మీకు ఎప్పుడన్నా కలిగిందా? ఎప్పుడన్నా కలిగిందా? మనం చర్చికి పోతున్నాం, మనం వర్ధిల్లట్లేదు. వాళ్ళేమో లోకానుసారంగా ఉండగాని వాడు మేడ మీద మేడ కట్టేస్తున్నాడు, పొలం అమ్మడి పొలం కొంటున్నాడు, బాగా వర్ధిల్లుతున్నాడు అని అనిపించింది. విద్యార్థులారా, కీర్తనకారుడు దావీదు ఒక మాట పలుకుతాడు కీర్తనల గ్రంథంలో. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 35వ వచనం చూడు. భక్తిహీనుడు ఎంతో ప్రబలయుండుట నేను చూచియుంటిని. ఎవరు? దావీదు యొక్క ఆక్రందన చూడండి. భక్తిహీనుడు ఎంతో ప్రబలయుండుట నేను చూచియుంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లుయుండెను. ఎవరు రాశారు కీర్తన? దావీదే. విద్యార్థులారా, ఇంకా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 84వ వచనం చూడు. 84. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయనో నన్ను తరుము వారికి. అంటే ఎవరు? అంటే ఎవరు? దైవజనుడిని తరిమేవాళ్ళు అంటే శత్రువులేగా, అన్యులేగా, భక్తిహీనులేగా. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడో? ఎప్పుడయ్యా? వాళ్ళు నన్ను తరుగుతున్నారు, నేను పారిపోతున్నా, నన్ను తరుగుతున్నారు, నేను పారిపోతున్నా. ప్రభువా, ఎందాక ఇది? ఎందాక నువ్వు తీర్పు తీర్చక ఉండువు? వీళ్ళకి ఎప్పుడు ప్రభువా నువ్వు తీర్పు తీర్చేది అని ఒక భక్తుడి ఆక్రందన, దైవజనుడి ఆక్రందన. దైవజనుడు అంటే దావీదు. ఆయన రాజు, దైవజనుడు, ప్రవక్త దావీదు. తెలుసా? ప్రియజనుల పిల్లరా, ఎందాక వాళ్ళకి తీర్పు తీర్చకుండా ఉంటావు? వాళ్ళు భక్తిహీనులు వర్ధిల్లుతున్నారు, నేనేమో కష్టాలు పడాల్సి వస్తుంది. ఇలాగా మనకు కూడా అనిపించుందా లేదా ఎప్పుడైనా? నేను ఇంత నిక్కచ్చిగా ఉంటున్నాను, యథార్థంగా ఉంటున్నాను, ఎంత నీట్గా బతుకుతున్నాను, దేవునికి ఇష్టంగా ఉండాలని నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను, నాకేమో కష్టాలు పోట్లా. మరి వాళ్ళేమో లోకానుసారంగా ఉండారు, విగ్రహారాధన చేస్తున్నారు, మరి వాళ్ళేమో వర్ధిల్లుతున్నారు. ఏం ప్రభు ఇది? ఎందాక ఇది? ఎట్లాగా అసలు? వాళ్ళేంది ఒక చోట విత్తనం వేసి అక్కడే వృద్ధి పొంది విస్తరించినట్టుగా ఉన్నారు వాళ్ళు. అరే ఏంది అసలు? ఎంత ఆశ్చర్యం ప్రభువా, ఎన్నాళ్ళు ఇలా చూస్తూ ఉంటావు నువ్వు అని ఇక్కడ దావీదు పలుకుతున్నాడు. యోనా కాడకు వస్తే యోనా దేవుడు చెప్పినట్లు చేయకుండా వేరే రూటు పట్టి పెడుతున్నాడు. దేవునికి వ్యతిరేక దిశలో ఉన్నాడు. ఒక దైవజనుడు ఉండి, ఒక ప్రవక్త ఉండి దేవునికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నాడు. దేవుని పిల్లరా, ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో, దేవుని మాటకు వ్యతిరేకత మనం ప్రకటిస్తామో, ఖచ్చితంగా సాతానుడు మనకి అనేక అవకాశాలు కల్పిస్తాడు. భక్తిహీనుడు వర్ధిల్లడానికి కారణం అదే. అనేక అవకాశాలు కల్పిస్తాడు. ఇప్పుడు నినివేకు బొమ్మంటే తర్షీషుకు పోతున్నాడా?
ఆ ఓడ దొరికిద్దో లేదో, ఆ ఓడకి మరి అట్టి నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయో లేదో, సీటు దొరికిద్దో లేదో, ఆ ఓడలో కూర్చునే సీటు దొరికిద్దో లేదో అని టెన్షన్ పడి ఉండొచ్చు యోనా ఓడెక్కేటప్పుడు కదా. కానీ ఓడ ఎక్కిన తర్వాత యోనా పరిస్థితి ఏంది తెలుసా? అసలు హాయిగా ఒక బెర్తే దొరికింది, పడుకోవడానికి ఒక బెర్త దొరికింది. 6వ వచనం చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడు? అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఒక బెత్త దొరికింది, కూర్చోటానికి స్థలం దొరికితే చాలని టెన్షన్ పడాలా, ఓడ దొరికితే చాలని అనుకోవాలా. గమనించారా? దేవునికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు సాతానుడు కొన్ని రిజర్వేషన్లు కల్పిస్తాడు. కొన్ని రిజర్వేషన్లు సాతానుడు కల్పిస్తాడు. రిజర్వేషన్లు అయ్యి దేవుడు కాదు. కానీ నువ్వేమో దేవునికి వ్యతిరేక దిశలో పోతున్నావు. వాళ్ళేమో బాగా వర్ధిల్లుతున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, మేడ మీద మేడ కడుతున్నారు, పొలాలు సంవత్సరానికి వచ్చేసరికి ఎకరాలు పొలాలు కొంటున్నారు. వాళ్ళే లోకానుసారం ఉన్నారు, వాళ్ళకి అది వల్ల అవుతుంది. కానీ నేను ఇంత భక్తిగా నిక్కచ్చిగా నికాల్సుగా నేను భక్తి చేస్తాను, నా వల్ల కావట్లేదే, ఏంది ప్రభువా వాళ్ళు అట్లా వర్ధిల్లిపోతున్నారు, ఏంది అన్నాళ్ళు చూస్తుంటావయ్యా నువ్వు అని ఒక భక్తుడు ఆవేదన పడుతున్నాడు. దావీదు. దేవుని పిల్లరా, మనము ఎప్పుడైనా కానీ దేవుని పాదాలు పట్టుకొని దేవుని చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటే అది ఒకవేళ ముళ్ళ బాటలాగా అనిపించవచ్చు. మీరు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి, పోరాటం చేయాలి. అబ్బా ఇక్కడేమో విశాల మార్గం ఉంది, ఇక్కడేమో ఇరుకు మార్గం ఉంది, ఆ దారిలో ఎందుకులే, విశాల మార్గంలో పోదామని పోతావా? వాడు నీకు అసలు రెడ్ కార్పెట్ వేస్తాడు నువ్వు నడవడానికి. రెడ్ కార్పెట్ ఎవరికి వేసేది? రెడ్ కార్పెట్లు ఎవరికి వేస్తారమ్మా? పెద్ద పెద్ద అధికారులు మంత్రులు వచ్చినప్పుడు వాళ్ళకి కార్పెట్ వేసి కార్పెట్ మీద నడిపిస్తారు, అవునా? నువ్వు ఎప్పుడైతే నేను విశాల మార్గంలో నడవాలి అనుకుంటావో, లోకానుసారంగా నడవాలనుకుంటావో, సాతానుడు నీకు కార్పెట్ వేసి మరి రా నాయనా, నీకు స్వాగతం, నీకు వెల్కమ్, రా అంటూ నిన్ను వాడి వైపు ఇంకా ఆకర్షిస్తాడు. నీకు అనేకమైన రిజర్వేషన్లు కల్పిస్తాడు, నీకు బెర్త్ రిజర్వ్ చేస్తాడు, నువ్వు సుఖంగా ఉండేటట్లు చూస్తాడు వాడు. గుర్తుపట్టాలి మనం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఈ విశాల మార్గంలో పోతే అక్కడికి పొయ్యి చివరికి నేను ఎక్కడ పోవాలంటే అగ్నిగుండంలో దూకాలి, నాకు ఇది వద్దు, ఇదిగో నేను ఇరుకు మార్గంలో ప్రవేశిస్తాను నేను అని నువ్వు ప్రవేశించడానికి కూడా ఆ ఇరుకు మార్గంలో పోవడానికంటే ముందు నీకు రాళ్ల దారి కనపడిద్ది, ముళ్ళ దారి కనపడిద్ది. అసలు కష్టాలే కనపడుతుంటాయి. యేసయ్య కాడికి రావాలంటే చాలా మందికి ఇంకా రక్షణ పొందకపోవటానికి కారణం ఏంటంటే, అబ్బో రక్షణ పొంది మనం ఆ దేవుడి దగ్గరికి పోయామంటే అబ్బాబ్బా అది తినకూడదు అంటారు, ఇది చేయకూడదు అంటారు, అది చూడకూడదు అంటారు, అట్లా ఉండకూడదు అంటారు, ఇది ధరించుకోకూడదు అంటారు, ఇన్ని రూల్స్ పెడతారు. పచ్చకామెర్లో కూడా ఇంత పచ్చం ఉండదు, మన ఇన్ని పత్యాలు పెడతారు వాళ్ళు. మనం యాడ్ చేస్తాం. మరి ముఖ్యంగా ఇదిగో ఇప్పుడు నేను చూస్తున్న ఈ పాపం మానుకోవాలి. ఈ పాపం ఎంత హాయిగా ఉందో, ఈ పాపం చేస్తుంటే ఎంత బాగుందో, ఈ పాపంలో ఎంత బాగా వర్ధిల్లుతున్నామో, దీన్ని వదిలిపెట్టి ఏడబోదాం, ఈ పాపాన్ని వదిలిపెట్టి అని రక్షణలోనికి రావటానికి ఇరుకు మార్గం అని, కరుకు మార్గం అని, ముళ్ళబాట అని రావటానికి సంశయిస్తారు కొంతమంది. అర్థమైందా? అంతేగాని యేసయ్య దేవుడని కాదు. వాళ్ళకి హృదయంలో నమ్మకం ఉంటుంది, యేసయ్య దేవుడే, మనల్ని రక్షించువాడే. కాకపోతే ఆ పత్యాలు మనం ఉండలేము, అందువల్ల రాలేరు రక్షణకి. అర్థమైందా? అయితే అది ఇరుకు మార్గం అని తెలుసు,
నువ్వు ఆ కొండ సందుల్లో గుండా బండ సందుల్లో గుండా నువ్వు కష్టపడుతూ పోవాలని చెప్పేసి నీకు తెలిసినా కూడా నీకు దాంట్లో ప్రవేశించడానికంటే ముందు నీకు ఇంకా రాళ్ల బాట అయిపోయినా ముళ్ళ బాట అయినా కానీ నువ్వు పోరాటం చెయ్యాలట. బైబిల్ గ్రంథంలో రెండు పోరాటాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడండి అన్నాడు. రెండవదేమో అపోస్తుల బోధయందు నిలిచి ఉండటానికి పోరాటం చేయండి అన్నాడు. ఎక్కడ? యోధా పత్రికలో చెబుతాడు అన్నమాట. అపోస్తుల బోధలో నిలిచి ఉండటానికి నువ్వు పోరాడండి అన్నాడు. పోరాటం చేయాలంటే అది కూడా కష్టమైన పనే. అపోస్తుల బోధలో నిలిచి ఉండాలన్నా కూడా కష్టమే. అందరికీ మనసుకు నచ్చదు అది. అది సత్యము. అది ఎట్లుంటుందంటే మన వేప చెట్టు లాంటిది. అది కురుగుదామా చేదనిపిస్తుంటుంది. కానీ వేప చెట్టు తెలుసా మీకు? ఆ మంచి యాంటీబయాటిక్. అది రోగ నిరోధక శక్తి కలిగి ఉండాలి. అది వేప చెట్టు లాంటిది. వేపలతోటి పళ్ళు రుచుతారు కొంతమంది. వాళ్ళ పళ్ళు గట్టిగా ఉంటాయి చానాళ్ళు. వేపాకు కనుక ఆ శరీర రుగ్మతలు కనుక ఏమన్నా ఉంటే ఆ వేప ఇగురు కొద్దిగా అట్లా నలుచుకొని వాళ్ళు నవ్వులు మింగితే వాళ్ళకి మెడిసిన్ అవసరం లేదు. నాకు ఒకప్పుడు నేను ముఠా పని చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా అదేందో ఒళ్ళంతా అక్కడక్కడ మన నీరు గుర్రలు వచ్చినాయి, బొబ్బలు. కాలితే ఎట్లా బొబ్బ వస్తుంది అట్లాగా ఆడవట వస్తుంటే చీమి గుర్రలు వస్తుంటే ఎన్నిది ఇలా వస్తుంది ఎందుకని ఇట్లాగా అంటే ఆ ఒడ్లు బస్తాలు పట్టేటప్పుడు కాటా పెట్టేటప్పుడు ఆ నూగుకి ఆ శరీరం పాడవుతుంది. ఆ సమయంలో డాక్టర్ గారి దగ్గరికి పోదామంటే మా అన్నయ్య అన్నాడు, డాక్టర్ దగ్గర అవసరం లేదురా, ఇదిగో వేప ఇగురు కోసుకొని బాగా అంత నలుపుకొని లేకపోతే ఏదైనా దంచినట్టుగా మెత్తగా చేసుకొని నువ్వు నవ్వలేవులే కానీ అది ఇంత ఉండలాగా చేసుకొని నోట్లు వేసుకొని నీళ్లు తాగేసి అన్నాడు. అది అట్లా గట్టిగా 4 రోజులు చేసినా ఏమో నాకు తెలియకుండా పోయినాయి. యాంటీబయాటిక్ యాప. కానీ ఎట్లా ఉంటుంది? చేదు. ఇష్టం ఉండదు ఎవరికి ఇష్టం ఉండదు అది. కానీ అది కనుక నువ్వు చేయగలిగితే నిన్ను బ్రతికిస్తుంది. ఈ సత్యం కూడా అలాంటిదే. ఇరుకు మార్గము కూడా అలాంటిదే. దాంట్లో మనం ప్రవేశించడానికి పోరాటమే చెయ్యాలట. అయ్యా నన్ను బాని ఆ ఇరుకు మార్గంలోకి నేను పోతా అని పెనుగులాడిపోయినట్లుగా పోరాటం చేయాలట. విశాల మార్గం పోవటానికైతే నీకు మంచిగా చాలా వసతులు ఉంటాయి, చాలా సౌఖ్యం ఉంటుంది, చాలా సుఖం ఉంటుంది. నీకు అవసరమైతే సాతాన్ గాడు రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తాడు. రానాయనా వెల్కమ్, నరకానికి వెల్కమ్ అంటూ నిన్ను స్వాగతిస్తాడు. బ్యాండ్ మేళంతో నిన్ను తీసుకుపోతాడు నరకం అంచుల దాకా. ప్రియమైన పిల్లరా, మనం ఏ మార్గం ఎంచుకోవాలి? ఇప్పుడు యోనా ఉంటాడు. యోనా మరి దేవునికి వ్యతిరేక దిశలో పోతున్నప్పుడు మరి ఓడ దొరకకూడదు. దొరికినా ఏదో ఒక మూలం నక్కి కూర్చోడానికి ఒక సీటు దొరకాలి. కానీ యోనాకి ఏం దొరికింది? ఒక మంచి పెద్ద సీటే దొరికింది పడుకోవడానికి అనుగుణంగా. నిద్రపోతున్నాడు. నిద్రపోతా. లోకస్తులు కూడా బుద్ధి చెప్పే స్థితికి పోతారు. వాళ్ళు ఎవరు? దేవునికి వ్యతిరేక దిశలో పోయేవాళ్ళు, దేవునికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అన్యుల చేత కూడా. ఇప్పుడు ఈ ఓడలో ప్రయాణించే వాళ్ళకి రక్షణ ఉందా? రక్షణ లేదు. వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు. ఆడ ఒక పెను తుఫాను స్టార్ట్ అయింది. ఏమైందో తెలియదు. ఎందుకని ఇంత సడన్ గా మన ఓడ పక్కన సుడిగుండాలు వస్తున్నాయి, ఇంత పెద్ద తుఫాను వస్తుంది, మన ఓడలోనే ఎవడో ఉన్నాడు ఒక పాపాత్ముడు అని ఆ చీటీలు వేశారు. చీటీలు వేస్తే కరెక్ట్గా యోనా పేరే వచ్చింది. అయ్యా యోనా ఎవడు అనుకుంటా వస్తే మేం కాదు అన్నారు. అన్ని గదులు వెతికితే మనోడు హాయిగా బెడ్ మీద నిద్రపోతున్నాడు. అయ్యా యోనా నువ్వేనా? నేనేనయ్యా. నిద్రపోతా. అసలు మేము ఇందా అలడు వస్తుంటే బయట అంత భయంకరమైన తుఫాను అవుతుంటే వాడు ఎక్కడ పగిలిపోద్దో, ఏడ మునిగిపోతామో, ఏడ చచ్చిపోతామని మేము అల్లాడిపోతుంటే నీకు నిద్ర ఎట్లా పడుతుందిరా దుర్మార్గుడా?
అన్నట్లుగా నిద్రపోతా అని ఒక అన్యుడు పలకాల్సిన స్థితిలోకి వచ్చాడు యోనా. దేవుడేం ఊరుకోలే కానీ ఆ తుఫాను పంపించాడు. తర్వాత యోనాను తీసుకెళ్ళి దాంట్లో యోనానే అన్నాడు, అయ్యా ఈ తుఫాను నా కోసమే వచ్చింది, ఈ తుఫాను నా కోసమే వచ్చింది, నేను నా దేవుడు వెళ్ళమన్న రూట్లో వెళ్ళకుండా నేను ఇంకొక రూట్లోకి వచ్చానని ఆ దేవుని కోపం వచ్చి ఇదిగో ఈ తుఫాను అనుమతించాడు. మీరు ఒకటే చేయండి, మీరు ఆ సామాన్లు ఈ సామాన్లు ఓడ మునిగిపోతుందని సామాన్లు పడేయటం కాదు, నన్ను పడేయండి సముద్రంలో, పేడ ఎరగడైపోద్ది అన్నాడు. పేడ మీరు బతుకుతారు, నన్ను పడేయండి అన్నాడు. అయ్యా మళ్ళా మీ దేవుడికి ఏం కోపం రాదు, ఏం కాదు నన్ను పడేయండి అన్నాడు. నెట్టేశారు. నెట్టేస్తే కింద ఆల్రెడీ ఒక చేప రెడీగా నోరు తెలుసుకొని ఉంది ఆ ఓడమ్మటి మింగటానికి. ఎప్పుడైతే మరలా దేవుని వైపు మళ్ళడానికి సంసిద్ధమై యోనా ఇది నా వల్లనే ఈ ప్రమాదం వచ్చింది, నా వల్లనే ఈ మనుషులందరికీ ప్రమాదం పొంచి ఉంది, ఇప్పుడు నేను ఈ ఓడలో ఉండి దేవుడు ఈ ఓడను ముంచివేయడం ఖాయం అని చెప్పేసి దేవుని సూచక్రియను గుర్తుపట్టి ఎప్పుడైతే మరలా దేవుని మార్గంలోకి తిరగటానికి ఒప్పుకున్నాడో అప్పుడు మరలా అక్కడ ఆ వాతావరణం అంతా ప్రశాంతత అయిపోయింది. అయిందా లేదా? 15వ వచనం చూడు, యోనా గ్రంథము 1వ అధ్యాయము. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను, నెమ్మలించింది. ఎప్పుడైతే యోనాను తీసి సముద్రంలో వేసారో ఆ సముద్రం పొంగటం లేదు, తుఫాను లేదు, ఏం లేదు, అంత ప్రశాంతం అయిపోయింది. బాగా అబ్బా నాకు మంచి బెడ్ దొరికింది, మంచి బెర్త దొరికిందిలే, హాయిగా నిద్రపోదాం అనుకున్నాడు. సాధారణంగా ఆహ్వానించాడు, రా నాయన నువ్వు నిద్రపోయి ఆడకి నువ్వు నెనిపోయేది ఇడకరా. గుర్తుపట్టద్దు ప్రియదేవులారా, ఏదేమైనా లోకానుసారంగా మనం పోతున్నప్పుడు డబ్బే డబ్బు, బోల్డ్ అవకాశాలు కనిపిస్తాయి మనకి. ఇతరులను ఈ దర్జి పట్టణంలో మనం వీళ్ళందరిని చూస్తుంటే ఏమైంది పాస్టర్ గారు, మనమేమో ఇంత భక్తిగా భక్తి దేవుడు ప్రార్థన వాక్యం అని కొట్టకలాడుతున్నాము. అరే లోకానుసారంగా ఏదో ఒకవేళ చర్చికి వచ్చిన నామకార్థము భక్తి చేస్తూ ఆదివారం చర్చిలో కనపడతారు, మిగతా రోజుల్లోనేమో డీజేలు పెట్టుకుని ఎగురుతారు, వాళ్ళేమో బాగానే వర్దిలుతున్నారు, మనమేమో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది అని అనిపిస్తుంది కదా. వాళ్ళకేమో డబ్బే డబ్బు, మనకేమో అప్పులే అప్పులు అనిపిస్తుంది కదా. దేవుని పిల్లరా, వాళ్ళు ఒకవేళ ఆ మార్గంలో ఉన్నంత మాత్రాన, వాళ్ళు ఆ రూట్లో ఉన్నంత మాత్రాన అది ఆ మార్గం అట వాళ్ళని చివరికి మరణానికి నడిపించిద్దట. సామెతల గ్రంథము చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం చదువు. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను అది ఒకని మార్గము అంటే వాడు అన్యాయం చేస్తూ అక్రమం చేస్తూ వర్ధిల్లుతూ ఉంటాడు, కానీ వాడికి ఏమనిపించింది, నేను కరెక్ట్గానే ఉండా అందుకే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటాడు. అన్యాయాలు అక్రమంగా సంపాదన చేస్తూ వాని మార్గం వాడికి యథార్థంగానే అనిపిస్తుంటది. మనం కూడా మన ప్రవర్తన కూడా ఎప్పుడు కూడా మనకి న్యాయం అనిపించడం కాదు, దేవుని దృష్టికి న్యాయంగా ఉండాలి. అవునా? ఇందాక నిన్న శుక్రవారం రోజున ఒక వాక్యం చదువుకున్నాం, మీరు ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన కట్టడం ప్రకారం నడుస్తూ దేవుని దృష్టికి న్యాయమైనది చేసినప్పుడు, మన దృష్టికి కాదు, మన దృష్టికి మనం చేసే ప్రతి పాపం కూడా న్యాయమే అనిపిస్తుంటది. మనం ఒకవేళ మనం పాపం చేస్తూ అక్రమం చేస్తూ మన పరిస్థితి నేను చేసేది కరెక్టేలే, లేకపోతే దేవుడు ఎందుకు నన్ను నా మీద కోపపడ్డు అనిపించింది. కానీ మన దృష్టికి న్యాయం కాదు, దేవుని దృష్టికి న్యాయం ఉందా లేదా మనం చూసుకోవాలి.
అక్కడ అంటాడు, దేవుని దృష్టికి న్యాయమైనవి చేస్తూ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను నీవు అనుసరించి నడిచిన ఎడల నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎక్కడి మాట? నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పుకుంటాం కదా. అది ఎప్పుడు అంటే నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల, యెహోవా దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల అని చెప్పుకుంటూ వస్తూ ఆ మాటలు చెప్తాడు కదా. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా ఉండును, కానీ చివరకు అది మరణమునకు నడిపిస్తుందట, మరణానికి నడిపించిద్దట. మరి ఇవాళ బ్రహ్మాండంగా వర్ధిల్లుతున్నారు వాళ్ళు, లోకానుసారంగా ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా వర్ధిల్లుతున్నారు, బాగానే ఉంది అనుకుంటున్నాం. వాళ్ళని చూసి మనము వ్యసన పడుతున్నాం. మనకి లేదేంది? నేను నిజ దేవుని దగ్గరికి వచ్చాను కదా, నాకు ఇంత ఆశీర్వాదం రావట్లేదేంది? చర్చికి రానుడు వాడేమో బాగానే వర్ధిల్లుతున్నాడు, వాడి పంటలు బాగానే పండుతున్నాయి, బాగానే ఉంది అనుకుంటున్నాం కదా. కానీ వాడి స్థితి ఎట్లుండదు తెలుసా? ఉన్నట్టుండిగా భక్తిహీనుడు ఉన్న పాటున కుప్పకూలిపోవునని కీర్తన గ్రంథంలో చెప్తాను. ఇవాళ బాగానే ఉండొచ్చు, కుప్పకూలిపోతాడు మన కళ్ళ ఎదుటే. నీతిమంతుడు అంతకంతకు వర్ధిల్లును. ఇంకొక మాట అంటది వాక్యము, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. నువ్వు కష్టాలు పడుతున్నావేమో, కానీ నువ్వు నీతిమంతుడు. అవమానాలు పడుతున్నావేమో, నీ దేవుడు ఏమయ్యాడయ్యా, నీకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని నీ వాళ్ళు నిన్ను ప్రశ్నించవచ్చు. ఎప్పుడు ఆ చర్చి అని పోతుంటావుగా, నీకెందుకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో అని అనొచ్చు. కానీ ఈ రోజున నువ్వు దేవుని నీడలో ఉంటూ కష్టాలు అనుభవిస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ నువ్వే శాశ్వత కాలం నిలిచి ఉండేవాడి. హల్లెలూయా. శాశ్వత కాలం నిలిచి ఉండేవాడి. ఒకవేళ నువ్వు మరణించున్నా నేను నిన్ను తిరిగి లేపుదును అన్నాడు ప్రభు. అన్నాడు లేదా? ఒకవేళ మనం చనిపోతామేమో, అందరూ చనిపోయినట్టు మనం చనిపోతామేమో, కానీ ఆయన ప్రభు యొక్క రెండవ రాకడలో మనం ఖచ్చితంగా నిశ్చయముగా లేపబడుదుము. హల్లెలూయా. మహిమా వస్త్రాలు ధరించుకున్న వారమై మనం లేపబడతాం. కానీ మనతో మన ఎదురుగా ఉన్నవాడు, మా అన్యులుగా ఉన్నవాళ్ళు, మరి నామకాంత వ్యక్తిలో ఉన్నవాడు బాగా వర్ధిల్లుతున్నాడు, కానీ చివరికి వాడు ఏమైపోతాడు? వాడి మార్గం ఏమైపోద్ది? మరణానికి దారి. మరణం అంటే ఇక్కడ చనిపోవటం కాదు, రెండవ మరణంలోనికి పోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన పిల్లలారా చూడండి, మనము చేయవలసింది ఏంటంటే, ఈ మాటలు ఇప్పుడు మనం గుర్తుపట్టారుగా. ఒకవేళ కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అనుకుంటూ, ఒకవేళ దేవునిలో నువ్వేమన్నా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనుకుంటున్నావేమో, నీకు ముందు దీవెనలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాడు, తను నమ్మిన వారిని సిగ్గుపరిచేవాడు కాడు. ఆమేన్. సిగ్గుపరచడు. ఇవాళ నీకు అవమానం ఉందా? ఈ అవమానమే రేపు నీకు పూదండ అవ్వబోతుంది. నిజమే ఆ మాట. ఇవాళ నువ్వు దేవుణ్ణి నమ్మి నువ్వు ఇలా అన్ని జనుల్లో సిగ్గుపడుతున్నావేమో. ఏందో వాళ్ళేమో ఆచరింపబడుతున్నారు, నేను ఆచరింపబడలేకపోతున్నాను, వాళ్ళతో నేను సమం కాలేకపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నావేమో. అన్యులతో పాటు నువ్వు సమంగా పోల్చుకోలేక నువ్వు అవమానంగా ఫీల్ అవుతున్నావేమో. కానీ ఒకనాటికి ఎక్కడైతే మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము చూడండి, 7వ అధ్యాయం 18వ వచనం చూడు. మొదటి సమూయేలు చెప్తా. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం. దావీదు యోదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అనువాని కుమారుడు. యెషయికి 80 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడే ఉండెను. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు
సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలియాబు, రెండవ వాడు అభినాదాబు, మూడవ వాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయి ఉండిరి. కానీ దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచూ ఉండెను. ఈ దావీదు ఏం చేస్తున్న పని ఏంది? గొర్రెలు మేపుతున్నాడు. అది కదా, అదేనా చూడండి. మరి ఇదే సమూయేలు గ్రంథంలో, 2వ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు, ఓకే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చూడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇక్కడ ఏం జరిగింది? ముందేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు, అసలు కనిష్ఠుడు, అందరికంటే చిన్నోడు. వాళ్ళ అన్నలన్న ఏదో సైన్యంలో యుద్ధవీరులుగా ఉన్నారు, కానీ మనవాడు మాత్రం గొర్రెలు కాచేవాడు. తెలుసు కదా దావీదు మంచి గొర్రెల కాపరని కదా. కానీ ఇలాగ దావీదు గొర్రెల కాపరిగా ఉండగానే అకస్మాత్తుగా దేవుడు దావీదుని ఆశీర్వదించాడా లేడా? రాజుగా అభిషేకింపజేశాడా లేడా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఎవరి సంగతి ఇది? సమూయేలు సంగతి కదా. ఈ సమూయేలు ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఈ 10వ అధ్యాయం 1వ వచనానికి వస్తే ఇక్కడ అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చను అన్నాడు. బాగుందా? మరి ఇదే సమూయేలు మరలా ఈ 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం కాడకు వచ్చేసరికి, 16వ అధ్యాయము 12వ వచనం, కాదు 2వ సమూయేలు, మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వానిని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఈ బాలుడైన సమూయేలు దేవుని మాటను పొందుకున్నవాడై, ఎవరు? ప్రవక్త హన్నా యొక్క కుమారుడు. దేవుని ఆ మాట స్వరమును విన్నవాడై ఒక ప్రవక్త అయ్యాడు. ప్రవక్త మొట్టమొదటిగా రాజైన సౌలును రాజుగా చేసి అభిషేకించాడు. తర్వాత రాజుగా ఉన్న సౌలు దేవుని కృపను నిరర్ధకం చేసి చేయొద్దన్న పని చేస్తూ దేవునికి విసిగింపు కలిగించినందుకు మళ్ళీ ఇదే సమూయేలును వాడుకొని దావీదు మీద ఆ అభిషేకపు తైలము పోయించాడు కదా. రాజు అయిపోయాడు దావీదు. అంతకు మునుపేమో గొర్రెల కాపరిగా ఉండేవాడు. గొర్రెలు కాల్చుకున్న వాడిని తీసుకొచ్చి ఈ సమూయేలు చేత నూనె పోపించి రాజుగా అభిషేకిస్తున్నాను ఇశ్రాయేలు మీద అన్నాడు. మనకి ఇది ఒక నిదర్శనం. పాపం దావీదు ఎన్నిసార్లు అనుకుని ఉంటాడు, మా ఇంట్లో నేను అందరికంటే మరీ తీశాతగా ఉన్నాను, మా అన్నోళ్ళు అందరేమో మంచిగా ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నారు,
సైన్యంలో ఉండారు. నేనేందో ఈ ఎండకి గొర్రెలు గాయాల్సి వస్తుంది. ఎండనక వాననక చలనక నాకేంది కష్టం. తీరా చూస్తే ఎప్పుడు దావీదు మరలా దేవునికి అయిష్టుడుగా ఉండలా. ఎప్పుడు ఇష్టడుగానే ఉంటాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు, మహిమపరుస్తూ ఉంటాడు, కీర్తిస్తూ ఉంటాడు. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ మందని అట్లా చూసుకుంటూ ఒక చెట్టు కింద కూర్చొని సితార వాయించుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు అనుకొని ఉంటాడు, ప్రభువా ఎన్నాడు నాయన నాకు ఈ కష్టాలే, ఎన్నాడు ప్రభువా. దుర్మార్గులు వర్ధిల్లుట నేను చూస్తున్నాను, భక్తిహీనులు వర్ధిల్లుట నేను చూస్తున్నాను, నాకేంది ప్రభువా ఈ కష్టాలు అని ఎన్నిసార్లు అనుకున్నాడో. ఎన్నాళ్ళు నువ్వు తీర్పు తెచ్చుకొని ఉంటావు అయ్యా వాళ్ళకి. నా శత్రువులు నా మీద పగదించుకోవడానికి వస్తుండగా మరి వాళ్ళ సైన్యం అంతగా ప్రబలుతుంది, ఎన్నాళ్ళు నువ్వు పట్టించుకోకుండా ఉంటావు. మనం కూడా ఎన్నోసార్లు అనుకుని ఉన్నాం కదా. కానీ దావీదుని ఎలాగైతే గొర్రెల కాపరిగా ఉన్నవాడు తీసుకొచ్చి రాజుగా చేశాడో, రేపు నిన్ను కూడా అలాగూ చేయగల సమర్థుడు దేవుడు. హల్లెలూయా. అలాగూ చేయగలవాడు. నువ్వు నిరుత్సాహపడాల్సిన పని లేదు. నిరుత్సాహపడని కష్టాలు ఎలకాలం ఉండవు, ఉంటాయా? ప్రియుని పిల్లరా, కష్టాలు ఉన్నప్పుడు శ్రమలు ఉన్నప్పుడు కుంగిపోయిన అవసరం లేదు. దేవుడు మనకున్నాడు. ఇదిగో ఆయన అందరికంటే శ్రీమంతుడు. కొద్ది కాలమే నీ శ్రమలు, కొద్ది కాలమే నీకు పరీక్షలు ఉండేది. ఎక్కడ అన్న పిల్లోని కానీ చర్చిలో ఒక అనాథగా వదిలిపెట్టిపోయింది. ఆ సమయంలో వదిలిపెట్టాడా? అబ్బాబ్బాబ్బా, రాజులను సైతం అభిషేకించేవాడుగా చేశాడు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను ఏమన్నా పనికొచ్చేవాడు, పిరికివాడు, గోధుమలు దొడగొట్టుకుంటున్నాడు. ఎక్కడ గానుగు చాటున. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చూడు. న్యాయాధిపతులు 6:15. చూడండి. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనషే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయుందును గనక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేయదు అని సెలవిచ్చను. ఎందుకని ఈ మాట అన్నాడు అంటే, దావీదుతో గిద్యోనుతో అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, నువ్వు దీని చాటు నుండి గోధుమ దొడగొట్టుకుంటున్నావా? నువ్వు పరాక్రమం గలవాడివి. లే, నువ్వు పిరికివాడివి అనుకుంటున్నావా? లే, నేను వాడుకోపోతున్నాను. నువ్వు ఒక్క మనిషిని హతం చేసినట్లుగా మీ ధ్యానులందరూ నువ్వు హతం చేస్తావు. నువ్వు నా చేతిలో ఒక ఆయుధంలాగా మారబోతున్నావు. లే, నువ్వే పరాక్రమం గలవాడు. నేనెట్లా పరాక్రమం గలవాడిని అయ్యా? నేను అసలు నేను చిన్నవాడిని. ఏమంటున్నాడు? ఎవరిలో? ఏ వంశంలో? మనషే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానే అని ఆయనతో చెప్పినందుకు యెహోవా, అయినా ఏమి నేనున్నా నీకు తోడు, రా నిన్ను వాడుకుంటాను. న్యాయాధిపతిగా చేశాడా లేదా? అంతకుముందు ఏమన్నా కొద్దిగా విద్యలో ఆరితేరు ఉండాడా? అబ్బా నువ్వు నాకు భలే పనికి వస్తావా రాయా అంటానికి ఏమీ లేదు. మామూలు సాదా సీదా మనిషి. ఆ గోధుమలు రాళ్ళు కొట్టుకోవడానికి ఒక గానుగు సాటు చేసుకొని ఎక్కడ కొడతారో నన్ను ఈ మిద్యానీయులు చూస్తే అని పిరికితనంగా ఆ గానుగు చాటున గోధుమలు దొడగొట్టుకుంటున్నాడు. అలాంటి వాడిని న్యాయాధిపతిగా చేయాల, పరాక్రమం గల పనివాడిగా చేయాల, యుద్ధశూరుడిగా చేయాల. చేశాడా లేదా? ప్రియమైన పిల్లరా, అలాగనే ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు ఇంకొక ఆయన, మనకు తెలుసు బాగా, యోసేపు. పాపం ఎన్నిసార్లు ఏడ్చుంటాడో కొరడా దెబ్బలు తిని. ఆ బానిస బ్రతుకంటే రెడ్ కార్పెట్ పెట్టేసి ఆహ్వానిస్తారా? స్వాగతిస్తారా? ఏందిరా, ఏంది ఖాళీ కూర్చున్నావేందిరా? అయ్యగారు ఇప్పుడు దాకా చేశాను అయ్యగారు, ఇప్పుడే ఒళ్ళు అట్లా కూర్చుని. కూర్చోడానికి అంటారు, నువ్వు వచ్చింది అవతల కొరడా తీసుకొని కొడతారు. ఎన్నిసార్లు ఆ బానిస బ్రతుకుల్లో కొరడా దెబ్బలు తిన్నాడో, బెత్తం దెబ్బలు తిన్నాడో, అనేక సార్లు చెరసాలలో కూడా వేయబడ్డాడు.
కదా. అన్నల చేత నమ్మక ద్రోహం కాబడి, అన్నలు నమ్మక ద్రోహం చేస్తే ఐగుప్తుకి కొనిపోబడి అక్కడ బానిస బతుకుతూ ఎన్నిసార్లు కన్నీళ్లు విడిచాడో. ఏంది ప్రభువా, నేను నీకు ఇష్టడుగా ఉన్నాను కదయ్యా, ఏంది నాకు ఈ సారేంది, ఈ బాధ ఏంది, ఈ బానిస బ్రతికేంది ప్రభువా అని ఎన్నిసార్లు కన్నీటి ప్రార్థన చేసి ఉంటాడో యేసేపు. ఇలా నువ్వు నేను అనుకున్నట్లుగా కానీ ఒక్క అద్భుత క్రియ చేస్తాడు. ఆ అద్భుత క్రియ కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే తట్టుకోలేనంత శ్రమలాగా అనిపించింది. యేసేపు విషయంలో జరిగినట్లు పోతీఫరో భార్య మనోడిని మోహించడం, చెరసాల్లో వేయటం, దెబ్బలు కొట్టి చెరసాల్లో వేయటం ఏమనిపించింది? ఎందుకు ఈ బతుకు అసలు, నేను మొదలుకే ఉంది బానిసగా, ఏదో ఎప్పపట్ట బానిస బతుకుండి ఏదో అయ్యగారు ఇంట్లో పనివాడుగా జాయిన్ అయ్యా. పనివాడుగా జాయిన్ అయితే ఆమె నన్ను ఎందుకు చూడాలి, నన్ను ఎందుకు బలవంతం చేయాలి, నేనేమన్నా ఆమెను కదిలిచ్చానా, ఆమె నన్ను కోరుకుంది, నేను కాదన్నందుకు నన్ను ఒట్టి పుణ్యానికి నన్ను జైలుకి పంపించింది. ఏంది ప్రభు అసలు ఉండవంటాయా, నువ్వు ఉండవా, నువ్వు అసలు నువ్వు చూస్తున్నావా, లేదా చూస్తూ కూడా నా చేయి వదిలిపెట్టావా అని అనుకుని ఉండొచ్చు. సనగలేదులే కానీ, సడిగినట్టుగా బైబిల్ చెప్పలేదులే కానీ పాపం కన్నీటితో ప్రార్థన చేసి ఉంటాడు. ప్రభువా, ఎన్నాళ్ళు ఇలాగ చూస్తూ ఉంటావయ్యా, నా విషయం, నా కష్టాలను తొలగిపోనివా కదా. తగిన కాలమందు అదే ఐగుప్తు మీద ప్రధానిగా చేశాడా లేదా? హల్లెలూయా. మనకి కూడా ఇవాళ లోకాన్ని చూసి, లోకం వర్ధిల్లటాన్ని చూసి మనం ఈర్ష్యపడని అవసరం లేదు. మనం ఈర్ష్యపడలేదు, మనం ఇవాళ ఇలా ఉన్నాం. నేను చెప్తున్నాను కదా, ఒకప్పుడు గట్టిగా ఒక 13-14 సంవత్సరాల క్రితం నేను విశ్వాసిగా ఉన్నాను. 13-14 సంవత్సరాల క్రితం షాలేం అన్నయ్య ఇంతకంటే ఇంకా చిన్న సంఘంతో కూర్చొని ఉన్నాడు. ఇట్లా ఆయన దైవజనుడిలాగా గట్టిగా ఆయన ముందు 10 మందే ఉన్నారు. అది కూడా వాళ్ళ క్లాస్మేట్సే. వాళ్ళ క్లాస్మేట్స్ వచ్చి మనం ప్రార్థన చేసుకుందాము ఏరయ్య అనేవాళ్ళట. ఆయన పేరు ఏరయ్య. బాప్తిజం పొందిన తర్వాత షాలేం రాజు అని పెట్టారు కదా. ఏరయ్య మనం ప్రార్థన చేసుకుందాం. కానీ ఈయన కొద్దిగా భక్తిగా ఉండేవాడు. ఇంటికాడ ప్రార్థన చేసుకోవడానికి కూడుకునేవాళ్ళు వాళ్ళ క్లాస్మేట్స్. అన్నతో పాటు కొద్దిగా సమాన అనుభవం కలిగిన వాళ్ళు, చదువుకున్నవాడు. మన ఇంటికాడ కూడుకుందాం అంటే ఏదో చిన్న పాక వేసి అందులో ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ ప్రార్థన కోసమని ఆ కంజర కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేక ఏదో ఆ బొచ్చ మీదనో దేని మీద గిన్నె మీదనో కొడతా ఉంటే ఎవరో ఒక ఆయన దారిని పోతా చూసి ఆ ప్రేరేపణ కలిగి కంజర కొనిచ్చాడంట. అప్పుడు ఎంత ఉంటుంది, గట్టిగా 30-40 రూపాయలు ఉంటుంది, ఒక 50 రూపాయలు ఉండొచ్చు కంజర. అది కూడా కొనుక్కునే స్థితి లేక ఏదో ఆ గిన్నె మీద ఏదో దొరివేస్తా పాట పాడుకుంటూ ఉంటే ఒక ఆయన ప్రేరేపణ కలిగి కంజర కొనిచ్చిపోయాడంట. ఇక ఆ కంజర వచ్చిన తర్వాత కంజర కొట్టుకుంటూ పాట పాడుతుంటే ఆ కంజర సప్పుడుకి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు కూడుకోవటం మొదలు పెట్టారు. 10 మందికి కూడుకున్న వాళ్ళు 2 కేజీలు అన్నం వండుకొని ఒక కుటుంబంగా తిని పోదాము అనుకుని మొదలుపెట్టిన ఆ పరిచర్య అంతకంతకు వర్ధిల్లి ఇవాళ వేవేల సమూహం అయిందా లేదా? అయితే అంతే నమ్మకంగా నువ్వు కొనసాగుతుండే దేవునికి కష్టాలు ఇట్టే ఉండవు, ఎల్లకాలం ఉండవు. ఆయన గిద్యోనికే దేవుడా, యేసేపుకే దేవుడా, దావీదుకే దేవుడా, సమూయేలుకే దేవుడా, అబ్రహాముకే దేవుడా కాదు, మనకి కూడా ఆ దేవుడు నిజంగా పక్షపాతి కాడని నేను ఎరిగి ఉన్నాను అన్నాడు అపోస్తుల కార్యాలు 10:35లో. దేవుడు నిజంగా పక్షపాతి కాడు, ఎవరిని కూడా పక్షపాతం చూపేవాడు కాడు. నువ్వు కనుక నీకు కావాల్సిగా ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన భక్తి చేయగలిగితే నిన్ను కూడా రాజు అంతటి వాడిని చేయగలడు దేవుడు. అందుకు నా దేవుడు సమర్థుడు అంటున్నా. హల్లెలూయా. సమర్థుడు. అయితే మనమే నమ్మకంగా ఉండలేము. నమ్మకంగా ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టి మరణానికి అప్పగించినట్లుగా మనం ఎన్నిసార్లు ఆ ప్రభువుని నమ్మక ద్రోహం చేసి చేయకూడని పనులు చేస్తూ అసహ్యం కలిగించుంటాం. అవును కదా, యథార్థం చెప్పుకుందాం, అవును కదా. కానీ మనం అడుగుతాం, ఏంది ప్రభువా, నన్ను ఎందుకు ప్రభు ఆశీర్వదించవు,
అని మళ్ళీ ఆయన మీద నేరారోపణ చేస్తాం. నేను కరెక్ట్గానే ఉన్నాను కదా ప్రభు, నన్ను ఆశీర్వదించిందయ్యా. నా పక్కింటి వాళ్ళు వర్దిల్లిపోతున్నారు, నామకార్థ పని చేసేవాళ్ళు వాళ్ళు వర్దిల్లుతున్నారు, నేనేం ఇట్లాగే ఉన్నాను, నువ్వు ఇంకా నికాల్సుకుంటురా. నా కుమారుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవాలని యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు ఆ మాట. నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి, ఇదే త్రోవ, దీనిలో నడు అని ఆయన మార్గం కూడా చూపించేవాడు. దీంట్లో నడువు, నువ్వు చక్కగా నీ ప్రయాణం బాగా సాగిద్ది అని మార్గాన్ని నిర్దేశించేవాడు, ఆయన ఉపదేశించేవాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడం, నువ్వు ఎట్లా నడవాలా ఆయన. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ చేతిని తీసుకెళ్ళి ఆయన చేతులు పెట్టేసేయాలి. ప్రభువా, నడవటం నా వల్ల కాదయ్యా, నువ్వే నడిపించు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. హల్లెలూయా. నీ కొరకు నేను వెతుకుతున్నానయ్యా, ఇదిగో నా సమస్తం, నా అపాద మస్తకం నీకే అప్పచెప్తున్నాను ప్రభువా, ఇదిగో నన్ను నువ్వే నడిపించు నాయన, నువ్వే నడిపించు, నీ ఉపదేశము నాకు బోధింపము, నన్ను సన్మార్గంలో నడిపించమని భక్తులు పలికినట్లుగా మనం కూడా పలకగలిగితే, నీ ఆ జన్మాంతం నువ్వు దేవునికి నువ్వు అర్పించుకోగలిగితే నిన్ను ఎట్ట చేస్తాడంటే, అధికారులైన వాళ్ళు, మంత్రులైన వాళ్ళు, ప్రధానులైన వాళ్ళు వచ్చి నీ ఎదుట తల వంచి ప్రార్థన చేసుకున్నట్టుగా చేయగలడు ఆయన. హల్లెలూయా. ఇలా దైవజనులను పెద్ద పెద్ద వాళ్ళందరినీ అలాగే చేస్తున్నాడు. ప్రతి ముఖ్యమంత్రి వచ్చి, ప్రతి మంత్రిగా వచ్చి, ప్రతి ఎమ్మెల్యే వచ్చి, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, మేము గెలవాలి ఈ ఎలక్షన్లో. కోరుకుంటున్నారు లేదా? తల వంచి మళ్ళీ దైవజనుడు ముందు వాళ్ళు ఎక్కడ వంచరు, ఎక్కడ తల వంచరు. ఏందిరా, ఏంది ఎమ్మెల్యే నేను వస్తేనే ఏంది అసలు వాడు అంటారు బయట. కానీ ఇక్కడ దైవజనుడి కాడికి వస్తే, అయ్యా ప్రార్థన మేము గెలవాలయ్యా, తల వంచి అలా చేస్తాడు, తల వంచేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని పిల్లరా, నిన్ను అలాగే హెచ్చించగలడు. మోషే అన్నాడు, మోషే అయ్యా నేను ఎంతటి వాడిని ప్రభు, నచ్చోడునయ్యా, నేను నచ్చోడును ప్రభు, నాకు నా నోటి మాన్యం, తొందరగా పలకలేను, అట్లాగా 3-4 సార్లు అని కానీ ఆ పదాన్ని పలకలేను, నాకు నత్తి, నేనేం పనికి వస్తాను ప్రభువా, ఐగుప్తుకు బొమ్మంటావేంది, నన్ను నాయకుడిగా ఉండమంటావేంది, ఇశ్రాయేలులందరూ నడిపించమంటావేంది అంటే, నీ నోటికి నేను తోడై ఉన్నా పదా, దేవుడు చెప్పే మాట, నేను నీకు తోడుగా ఉన్నా పదా, నిన్ను ఉపయోగించి వాళ్ళందరినీ నేను విడుదల చేయాలనుకుంటున్నాను పదా. మోషే నువ్వు నత్తోడుగా అనుకుంటున్నావా, నీకు నోటికి నేను తోడుగా ఉన్నా. నత్తోడిని వాడుకోవాలా దేవుడు, నాయకుడిని చేసి వాడుకున్నాడు లేదా? అంతే, దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఇతరులు ఆ వర్ధిల్లుట చూసి నువ్వు అసూయపడన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని నువ్వు కృంగిపోన అవసరం లేదు. తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చించును. ఆమె నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే ఆయన్ని ఘనపరచు. నన్ను ఘనపరచువాని నేను ఘనపరుచును అన్నాడా లేదా? నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తాను. అంతే, నువ్వు ఘనపరచు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు దేవుణ్ణి మహిమపరచు, అదే మహిమ నీకు ఒకనాటికి ఇస్తాడు ఒకనాటికి. నువ్వు అంటే అదేంది, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడని కాను అన్నాడు కదా. మరి రేపు మనం నా సమాధుల నుండి లేచేటప్పుడు వచ్చేది ఏంటిది? మరి ఆయన మహిమగా. ఆయన తన పిల్లలకు తన మహిమని ఇచ్చుచున్నాడు. కాబట్టి
మనము ఆయన మహింపరిస్తే ఆయన మనల్ని మహింపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఏది ఇక మనం చనిపోయిన తర్వాత పరలోకానికి పోయేటప్పుడు పాస్టర్ గారు మరి మాట్లాడేది లేదు. ఈ లోకంలో కూడా నీకు మహిమ వస్తుంది, నీకు మహిమ వస్తుంది. శక్తికి మించిన పోరును సలుపగా ఇలా నన్ను రేపితివి, నా వైరి మోకలను మించిన బలమును నాకిలను సగితివి. శక్తికి మించిన పోరును సలుపగా ఇలా నన్ను రేపితివి, నా వైరి మోకలను మించిన బలమును నాకిలను సగితివి. విజయోత్సవంబుతో ప్రతి చోటను నన్ను ఊరేగించితివి, విజయోత్సవంబుతో ప్రతి చోటను నన్ను ఊరేగించితివి. నన్ను ధన్యుని చేసితివి, నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. హల్లెలూయా. విజయోత్సవముతో ప్రతి చోట నన్ను ఊరేగిస్తున్నావు ప్రభువా నువ్వు. ఆయన ఏం చేస్తున్నాడు మరి? దేవుడేం ఊరేగిస్తున్నాడట, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఈయన మోసుకొని పోతున్నాడు. గాడిద మీద యేసయ్య ఎక్కిపోయినట్టుగా ఒక దైవజనుని మీద దేవుని ఆత్మ వస్తుంది. దేవుని ఆత్మను మోసుకొని వస్తాడు దైవజనుడైన వాడు. అందు కారణం చేత దైవజనులను ఆయన ఊరేగించువాడు. ఎక్కడికి వెళ్ళిన సన్మానాలు, ఎక్కడికి వెళ్ళినా పొగడతాను. అమ్మ మా పాస్టర్ గారు మన మధ్యలోకి దైవజనులు వస్తున్నారు అంటే చప్పట్లు కొడుతూ స్వాగతిస్తారు కదా. ఆ ఘనత ఎవరిచ్చారు? దేవుడే కదా. లేకపోతే ఈ దైవజనులైన వాడికి ఏమన్నా కొమ్ములు ప్రత్యేకంగా ఉండయా? లేదు. ఒకప్పుడు నేను కూడా మీలాగిన అట్లాగనే విశ్వాసంలో కూర్చొని ఉన్నవాడినే. విశ్వాసంలో మధ్యలో దేవుని కృప ఎందుకో వచ్చింది. ప్రభువా నిజంగా నేనైతే కోరుకోవాలా, ప్రభువా నన్ను సేవకుని చేయవా అని కోరుకోవాలా. నేను పని చేస్తుంటాను కదా, పని చేసి దేవునికి నమ్మకంగా ఉంటే చాలు. ఆయనకి మన సంపాదనలో దశంభాగం ఇస్తుంటే చాలు. మనం మాత్రం పర్ఫెక్ట్గా జీవించాలని ప్రయత్నం చేస్తే చాలు అనుకున్నా. ఎప్పుడు కూడా సేవకి వెళ్ళాలని అనుకోవాలా. కానీ అద్భుత రీతిగా నన్ను అనేకులు పిలవటము, అయ్యా మా ఇంటికి రా, మా ఇంట్లో కూడుకుందాం, మా ఇంటికి రండి, మా ఇంట్లో గృహదర్శనం చేయండి, మా ఇంట్లోకి రండి. మేము విశ్వాసులమే కదా. అభిషేకింపబడ్డాం, అభిషేకానికి పిలిచాడు, అభిషేకింపబడిన తర్వాత ప్రభు మమ్మల్ని ఇటు పంపిస్తావయ్యా అంటే ఇదిగో చిన్నగా అవి పసుమర్రు, దింతినపాడు, గణపవరం అట్లాంటి ప్రాంతాల్లో తెలిసిన వాళ్ళే. వాళ్ళ పక్కన మేము కూర్చొని ఉన్నాం. ఒకప్పుడు వాళ్ళు మేము కలిసి చప్పట్లు కొడుతూ ఉన్నాం. ఇప్పుడు మీరందరూ కూర్చొని ఉన్నట్లుగా అట్లా కూర్చొని ఉన్నాం. దేవుడు ఎందుకో అకస్మాత్తుగా చిన్నగా ప్రత్యేకపరిచాడు. ఇక మీరు విశ్వాస స్థాయిలో కూర్చోటం కాదు, మీరు దైవజనులు నేను పిలుచుకున్నాను, మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు ఇక ప్రత్యేకం అన్నాడు. అట్లాగని మేము వాళ్ళతో కలిసి ఉండకుండా మీరు వేరు మేము వేరు అల్లా ఎప్పుడు. అదేందో ఆ దేవుని ప్రణాళిక మా మీద కనబడే కొద్దీ వాళ్ళు అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంట్లో కూడా మార్పు చెందాలి, మా ఇంట్లో ప్రార్థన చేయండి, ప్రార్థన కూడికి పెట్టండి అని అట్లా పిలిచేవాళ్ళు. అట్లా పోయినప్పుడు ఆ ఇంట్లో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. రక్షణకు వచ్చేవాళ్ళు అనేక మంది, రక్షణకు వచ్చేవాళ్ళు. తాగుబోతులు మారారు, విగ్రహారాధికులు మారారు, మరి రకరకాల వ్యభిచారం కానీ ఇంకా ఆ తాగుడు బంధకాలు కానీ ఇట్లాంటి వాటిలో ఉన్నవాళ్ళు మారారు. వాళ్ళని బట్టి ఆ దైవజనుడి దృష్టికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఇదిగో ఈ బిడ్డను అభిషేకించు, నా పనికి వాడుకుంటున్నాను. అభిషేకించాడు. అభిషేకించిన ప్రభు ఎట్టెళ్ళమంటావయ్యా, ఎట్టెళ్ళమంటావు? ఇదిగో నేను పిలిపిస్తా. కానీ అభిషేకం పొందిన అతి త్వరలోనే అబ్బాయి పాలన నుంచి వీళ్ళు రావడం, ఆ తల్లి వచ్చి బాప్తిజం పొందడం. వాడ పాపం సువార్త చెప్పి ఒక గంట సేపు కూర్చోబెట్టి సువార్త చెప్పి నువ్వు నిజంగా నీకు బ్రతకాలని కోరిక కనుక ఉంటే, నువ్వు అనారోగ్య సమస్యలో నువ్వు సత్తాన్ని బ్రతుకుతాను అన్నావు కదా, అనేక గుళ్ళు తిరిగి వచ్చాను అన్నావు కదా, అనేక మంది మాంత్రికుల దగ్గరికి పోయి వచ్చాను, చేతపడి చేసేవాడి దగ్గరికి పోయాను, చెట్టు తిరగేసేవాడి దగ్గరికి పోయాను, తాయితులు కట్టేవాడి దగ్గరికి పోయాను, మా ఆస్తి అంతా ధ్వంసం చేసుకున్నామని చెప్పావు కదా. నీకు నిజంగా బ్రతకాలంటే ఈ ఒక్క తీర్మానం చేయి, ప్రభువా నన్ను బ్రతికించు, నేను నీకు సాక్షిగా ఉంటానని నువ్వు తీర్మానం చేయి. నువ్వు ప్రభువు నమ్ముకుంటావా అంటే నమ్ముకుంటానా, నన్ను నేను బ్రతికించాను. శవంలాగా వచ్చిందామా అక్కడికి.
ఆ నరసింహ వాళ్ళ అమ్మ శవంలాగా వచ్చింది మందిరానికి. ఆమెకి ఆ రోజున గంట సేపు సువార్త చెప్పి బాప్తిసం పొందుతామంటే ఇప్పుడే పొందుతానయ్యా. అదే రోజున ఆ మెడలో ఉన్న ఆ తాయితులు నిమ్మకాయలు అన్నీ అక్కడ చేతులకి మెడలోకి నడుముకి కట్టున్న మా తాయితులన్నీ తెంపేసి బాప్తిసం ఇప్పించాం. మా తల్లి అట్టుందో ఏమో అనుకుంటా వారం వారం మేము ఎదురు చూసేవాళ్ళం. ఆమె వచ్చినప్పుడల్లా మా కోసం ఎదురు చూసేది. అంతమంది గుంపులో మందిరం అయిపోయిన తర్వాత మమ్మల్ని కలిసేది. ఆ తర్వాత చిన్నగా ఆమె కనపట్ల. అమ్మ ఏందమ్మా ఎప్పుడన్నా ఒకసారి కనపడ్డప్పుడు ఏందమ్మా ఏంది మొన్న పోయిన వారం కనపడలేదు ఏంది 2 వారాలు కనపడలేదు ఏంటంటే అయ్యా దూరం కదయ్యా రాలేకపోతున్నానయ్యా. నేను రావాలని నేను ఒక్కదాన్ని రాలేదు, మరొకటి రావాలి, 2 ఛార్జీలు అవుతున్నాయి, చాలా కష్టంగా ఉందయ్యా. వీలైతే మీరు రండి అయ్యా అని పిలుస్తున్నావా? వీలైతే మీరు రండి అయ్యా మా ఇంటికాడ ప్రార్థన పెడుతుకుని రండి అంటున్నావా? నేను రావటం ఏందమ్మా, నేను దైవజనులం కాదుగా, ఏదో విశ్వాసగా ఉండి సువార్త చెప్పాము నీకు అంతే, మేము దైవజనులం కాదు ఇంకా అంటే లేదయ్యా మా అలాగే మా ఇంట్లో వాళ్ళు ఇంకా వెలిగించబడాలిగా, మా ఇంట్లో వాళ్ళు రక్షణ పొందాలిగా, మా ఊరికి రక్షణ కావాలిగా, రండి అయ్యా అంటుంది. అన్నకు చెప్పాం, సరే పోండి ప్రయాణం అయ్యేది, మీరు అక్కడ ఫలించడం పోండి అని పంపించాడు. ఇక సంవత్సరం పాటు వచ్చాం. అక్కడ ఇవాళ 40 మంది అయ్యారు. మరి అక్కడ కొంత ఫలింపు చూసాం. ఈడ తర్వాత శాలమన్న ఇక్కడ పంపించాడు, ఈడ పంపించిన తర్వాత దర్శకొచ్చాం, ఇక్కడ కొంత ఫలింపు చూస్తున్నాం. అవునా కదా? ఇలా దైవజనులు ఏం చెప్పారు? ఫలించాలి ఫలించాలి కదా. ఇదేం పిల్లరా, ఎన్నిక లేని నన్ను ఈ రోజున ఒక చిన్న గుంపే కావచ్చు, ఒక చిన్న గుంపు సమూహమే కావచ్చు, ఈ గుంపు సమూహాన్ని ఇచ్చాడు నాకు. ముందు కాలంలో ఇంకా పెద్దది ఇస్తాడు. హల్లెలూయా, ఇంకా పెద్దది ఇస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మే వాళ్ళని ఆయన త్రోసివేసేవాడు కాడు, సిగ్గుపరిచేవాడు కాడు. ఖచ్చితంగా ఇస్తాడు. ఇవాళ నువ్వు అనుకోవచ్చు, ఏంది అలా నాకు నేను దేవునికి ఇంత ఇష్టడుగా బతకాలనుకుంటున్నాను కానీ నాకేంది అన్ని శ్రమలు శోధనలు, చర్చికి పోవడం బ్రహ్మాండంగా వర్జిల్లుతున్నాడు అని నువ్వు వ్యసనం పడిన అవసరం లేదు. తగిన కాలం ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఊరేగిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. తన మహిమను నేను నా దాసులకు నా మహిమను ఇవ్వకుందునా అన్నాడు. ఇస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, భూమి ఆకాశముల సృష్టికర్తవైన మా దేవా, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నిత్య నివాసి, ఇదిగో నాయన మా ఉనికికి కారణభూతుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే నన్ను కూడా ఇక్కడ నిలబెట్టుకొని నీ బిడ్డలు ఎవరు ఇలాంటి నిరుత్సాహంలో ఉన్నారో, ఎవరు ఇలాగా ఇదిగో నాయన ఇతరులు వర్ధిల్లుడు చూసి అసూయపడుతున్నారో ప్రభువా, ఎవరి కోసము ఈ మాటలను పలికించావో అయ్యా, ఇదిగో నాయన వాళ్ళ హృదయాలు తృప్తిపడినట్లుగా ఇదిగో నాయన నువ్వు సూటిగా తేటగా మాట్లాడావు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృప అనుగ్రహించండి నాయన. అయ్యా ఎప్పుడైతే ఇదిగో యోన నువ్వు చెప్పినట్లుగా కాకుండా వ్యతిరేక దిశలో ప్రయాణించాడు, నువ్వు అలజడు పుట్టించావు. సాతానుడైతే ఇదిగో దేవుని విడిచి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు మంచిగా స్వాగతించాడు, కానీ నువ్వు ఊరుకునేవాడు కావు. అయ్యా నీకు వందనాలు. ఎప్పుడైతే మరలా యోన నీ దారి పట్టాడో అక్కడ ఆ ప్రాంతం అంతా ప్రశాంతత పొందినట్లుగా ఇదిగో నాయన ఎవరెవరైతే ఇవాళ ఇదిగో నా తండ్రి మేము ఇదిగో బయటికి వెళితే మేము అభివృద్ధి పొందుతాం, ఈ దేవుడి దగ్గరికి వచ్చి మేము ఆశీర్వదింపబడలేకపోతున్నామని అనుకుంటున్నారు, ఇదిగో వాళ్ళతోటి ఈరోజు సూటిగా మాట్లాడావు నాయన. కృప చూపించు నా తండ్రి. ఇదిగో నువ్వైతే నీ ఆశీర్వాదం కన్నులారా వాళ్ళు చూసినట్లు నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించు నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నీ బిడ్డల హృదయాల్లో ఇదిగో ప్రజలపరచు, ముద్రమైన ఆయన సాతానుడు దొంగిలించుకుపోకుండా వాళ్ళ హృదయ పలకల చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచు. నీకే వందనాలు. నీ పరిశుద్ధాత్మ నింపుదల దయచేసి ఇదిగో 30 60 100 ఫలించినట్లుగా కృప అనుగ్రహించండి నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములోనే నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సహాయము, ఆదరణ, అభిషేకము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.